ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. మన జీవితంలో సంపూర్ణ వినయముందా? మీరు దేవుని ఎడల సంపూర్ణ వినయముతో బ్రతుకుతున్నారా? మీ జీవితంలో సాత్వికం ఉందా? మీ జీవితంలో ఓర్పు ఉందా? జెంటిల్నెస్ ఉందా? ఈరోజు కసురుకుంటూ ఇక్కడికి వచ్చారేమో, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన మాటల్లో ఉంది జీవము మరణము నాలిక వశము. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదో అనుభవిస్తావంట. యూ వుడ్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీ పెదాల నుండి, నీ నోటి నుండి వచ్చే మాటల్ని నువ్వు అనుభవిస్తావంట. ఈరోజు మన మాటలు ఎంతోమంది చూస్తూ ఉంటే, పేరుకి క్రైస్తవులు క్రీస్తు నామానికి అవమానం వస్తానికి నెంబర్ 1 కారణం ఏంటి తెలుసా? సర్వేలు తెలియజేయబడుతుంది, వారి మాటలు. పేరుకి క్రైస్తవులు భక్తులు, కానీ నోరు తెరిస్తే బూతులు కూడా కాదు, కసురులు. ఎవరి మీదన్నా ఈ వారంలో కసిరారా? అదంతా ప్రశ్న అండి. పొద్దుట్లు లేస్తే కసురుతమే కదా. చాలామంది పిలుపులో బ్రతకచ్చేమో కానీ కసురు జీవితం. అసలు ఎందుకు కసురుతారు? విసిగిపోతారు కాబట్టి. అలిసిపోయేవాడు కసురుతాడు, అవునా కదా? అలిసిపోయేవాడికి కసిరింపులో అధికంగా ఉంటాయి. కసురుతాడు. కొంతమంది జీవితంలో బాధ్యత కలిగి ఉంటారు. తల్లులు కూడా కొంతమందిని చూస్తూ ఉంటారు. దే డూ ద రైట్ థింగ్, కానీ పిల్లల మీద కసురుతూనే ఉంటారు. పొద్దుట్లేసి ఇల్లు చక్క పెడుతున్నారు, వంట వండుతున్నారు, అన్ని చూసుకుంటున్నారు, భర్త గారు సిద్ధపరుస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ కసురులు ఇంటిని కట్టవు. కసురులు గౌరవాన్ని తీసుకురావు. తండ్రులు కూడా తెగ కష్టపడతారు, కానీ పిల్లల్ని చూస్తే కసురు, భార్యని చూస్తే కసురు. నాన్న వస్తున్నాడంటే అబ్బా వచ్చాడు టార్చరు. ఈరోజు చాలామందికి అక్కర ఉంటుంది. అక్కరతోనే చెప్తారు, యూ టెల్ ద రైట్ థింగ్. చెప్పేది సరే, తప్పని కాదు. నువ్వు మాట్లాడేది, నువ్వు కసిరే అంశము సరే, కానీ మాట్లాడే తీరు రైట్ కాదు. ఒక వ్యక్తికి జీవితంలో విలువ ఎప్పుడు వస్తుందంటే తన మాట సరిగా ఉంటే మాత్రమే. తన మాటలో విలువ రావాలంటే తన మాట ప్రేమతో, యు టెల్ ద రైట్ థింగ్ అవుట్ ఆఫ్ లవ్. అది ఈ అధ్యాయంలో మరలా రాస్తూ ఉంటాడు. ఇంకా దేవుడు అట్లా చూస్తే ఇక్కడ చెప్తున్నాడండి, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. 29వ వచనం ఒకసారి చదువుతారా? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి. నీ మాటలు ఎలా ఉండాలంట? క్షేమకరమైన అనుకూల వచనములు. ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఇతరులని బలపరుస్తున్నాయి, ఇతరులని నాశనం చేస్తున్నాయి. బికాస్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఈ లోకంలో అతని బలమైంది ఏదైనా ఉందంటే మాటలంట. న్యూక్లియర్ బాంబ్ చేసే డిస్ట్రాక్షన్కి తెచ్చే నష్టానికన్నా మాటలు తెచ్చే నష్టం ఎక్కువ అంట. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్ మొత్తం ఊడిచి పడేస్తుంది, ఇంకేం మిగలదు అక్కడ. మాటలు ఎట్లా తెలుసా? మనుషుడు బ్రతికుంటాడు కానీ విలువ లేకుండా, సారం లేకుండా, పేరుకి బ్రతికున్నాను కానీ చచ్చిన వాడుకుంటాడు. విచ్ ఇస్ ఫార్ మోర్ వర్స్ట్. చాలామంది అంటారు దీన్ని చచ్చిపోతానే బెటర్ అంటారు. ఈరోజు చాలామంది మాటలు ఇతరులని చంపేస్తున్నారండి. కత్తిపోటు మాటలండి నా మీద అంటారు కొంతమంది. చూసారా? కత్తిపోటు అంటే ఇన్సల్ట్ మీ, దే అబ్యూజ్ మీ. ఈరోజు పెద్ద ఏమి చిన్న ఏమి పిల్లలకైతే స్కూల్కి వెళ్ళరా అంటే నాకు భయం వేస్తాడు. ఎందుకురా భయం అంటే వాళ్ళు అన్న మాటలు, టీచర్ అన్న మాటలు, స్టూడెంట్స్ అనే మాటలు, వాడు వీడనే మాటలు నాశనం తీసుకొస్తాయి. చిన్నప్పుడే చిన్నోడికి చెవులు వినే మాటలు వాడికి ఫెయిల్యూర్, డిస్ట్రాక్షన్, ఇంక ఏది కుదరదన్న రీతికి వస్తే ఎదిగేది ఎలా ఉంటుంది? పేరుకి ఎదుగుతున్నాడు శరీరంలో, కానీ మనసులో లిమిటెడ్, డిస్ట్రాక్టెడ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, గతంలో ఎటువంటి గాయాలతో మీరు ఇక్కడ ఉన్నారా? గతంలో మనుషులు అన్న మాటలకి మీ జీవితంలో ఏమి చేయలేని పరిస్థితులు, ఏది సాధించలేని పరిస్థితులు, ఇంకా నా వల్ల ఏమి కుదరదన్న పరిస్థితులు, గివప్ అన్న పరిస్థితులు ఉన్నారా? మనుషుడు తీసుకుని వచ్చిన దాడి, అపవాది మనుషుల ద్వారముగా నీ చిన్ననాటి నుండి నీ జీవితంలో నిరుత్సాహము, కృంగుదల, విమర్శన, జీవితంలో ఏది చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని మార్చినట్లుగా ఉన్నాయా? కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే పాత వ్యక్తి, పాత జీవితాలు, పాత మాటలు, పాత క్రియలు అన్నీ బయట పెట్టాలి. మెనీ టైమ్స్
ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక సార్లు వి ఫైండ్ అబ్యూజివ్ పీపుల్. అనేక సార్లు మనం వెళ్ళే స్థలాల్లో, మనం పనిచేసే స్థలాల్లో, మన కుటుంబాల్లో, లేకపోతే కొన్నిసార్లు వివాహ జీవితంలో నీ భాగస్వామి అవ్వచ్చు, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, నీ సొంత వారు అవ్వచ్చు, నీ బ్రదర్స్ సిస్టర్స్ అవ్వచ్చు. సమ్ పీపుల్ విల్ బి అబ్యూజివ్. వారు ఎప్పుడు చూసినా విమర్శన, ఎప్పుడు చూసినా కోపం, ఎప్పుడు చూసినా తిట్టుడు, ఎప్పుడు చూసినా అగ్రెసివ్గా ఉంటారు. నేను చెప్పే మాట మీరు లింక్ అవుతున్నారా లేదా వినాలి. నా జీవితంలో ఎప్పుడు చూసినా కోపంగా, ఎవరిని చూసినా తిట్టుకుంటా, ఎప్పుడు చూసినా కసురుకుంటా ఒక వ్యక్తి నాకు తెలుసు అన్నవారు అంటూ చేతులు ఎత్తారా? మీతో వాళ్ళు గ్రహించుకోలేదా? ప్రతి వ్యక్తులు ఉంటారు, అంటే ప్రతి కుటుంబంలో ఉంటారు, ప్రతి స్థలంలో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. 10 మంది ఉన్నారంటే అందులో కనీసం మీ 2-3 ఉంటారు. అలాంటి వారిని చూసారనుకో, వారికి కావాల్సింది ఏంటి తెలుసా? కావాల్సింది ఏంటి తెలుసా? దే వాంట్ యాక్సెప్టెన్స్, దే వాంట్ లవ్. వారికి ప్రేమ కావాలి. వారు అంగీకరించబడలేదు ఎక్కడ. అందుకని ఆ సెల్ఫ్ డిఫెన్సివ్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అగ్రెసివ్ బిహేవియర్గా మారిపోతుంది. జీవితంలో అన్ని బాగున్నవాడు అందరి మీద కసురుకుంటూ ఉంటాడు. అంటే ఐఎమ్ సేయింగ్ సక్సెస్ఫుల్ లైఫ్. when I say successful is not physical, mind. The one who is a overcomer, జయించేవాడు, పైకి ఎదిగేవాడు, పోరాడేవాడు జీవితం ఎప్పుడు అందరి మీద కసురుకుంటూ ఉంటాడు. ఎవడి గురించి పట్టించుకోడు. వాడు పోరాటం, వాడు పోరాడుతూ పోతుంది. కానీ ఎవరైతే ఈ ఫెయిల్యూర్, ఈ రిజెక్షన్లు, ఇటువంటి స్వభావంలో ఎదిగిన వారు ఉంటారో, పరిస్థితులు ఎదిగిన వారు ఉంటారో, వారైతే లైక్ ఎవడు కనబడినా అది అలవాటు అయిపోతుంది ఆ బిహేవియర్. నెక్స్ట్ టైం యూ ఫైండ్ సమ్మన్ లైక్ దాట్, వీడితో నాకు ఇందుకు కావాలని పోవద్దు. యు ఆర్ their strength, you are their support, you can change them. నీవు అలాంటి వారిని మార్చొచ్చు. అలాంటి వారికి కావాల్సింది ఏంటి తెలుసా? ప్రేమ మాటలు, వారిని కట్టే మాటలు, వారిని బలపరిచే మాటలు. మీరు ప్రయత్నం చేసి చూడండి. I'm not saying live with them, I'm not saying do 365 days fellowship with them, but speak words that can build them. వారిలో ఉన్న మేలును చూసి వారిని ఎంకరేజ్ చేసి చూడండి. వారి జీవితంలో నీ పైన ఎలాంటి గౌరవం వస్తుందో, వారి పైకి వారికి ఎలాంటి గౌరవం వస్తుందో చూడండి. ఇంకా ఈ మాటలు చూస్తూ ఉంటే ఈ సామెతల్లో చక్కగా ఈ మాట ఉంటుంది. Proverbs 16:24 చూస్తే, ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఈరోజు మీ మాటలు తేనెలాగా ఉన్నాయా? ఈరోజు మన మాటలు తేనెలాగా ఉంటాయంట. మనం బాగుంటామంట. మనం బాగుంటాం మాత్రం కాదు, ఇతరుల్ని బలపరుస్తామంట, ఇతరులకి ఆరోగ్యాన్ని తీసుకొస్తామంట. ఈరోజు మనం మాట్లాడే మాటలో ఎంతోమందిని వి స్పీక్ ద రైట్ థింగ్, బట్ దెన్ ద వర్డ్స్ హ్యావ్ టు బీ లైక్ హనీ. ప్రేమ. చూసి కోపపడదు కానీ పాపం చేయొద్దు. కోపం ఎప్పుడు వరకు ఉండాలి? సూర్యాస్తం వరకు. అలకలు ఉంటాయి కొన్నిసార్లు ఇళ్లలో, తెలుసా? భార్య భర్తలు అడగని చెప్తారు, అలకలు ఉంటాయి. అవును కదమ్మా? కొంతమంది ఫేమస్ అందులో. బట్ దెన్ ఆ అలకలో రాత్రి లాటకి ఏమవ్వాలంట? సెటిల్ అయిపోవాలంట, కాంప్రమైజ్ అయిపోవాలంట, న్యూట్రల్ అయిపోవాలంట. లేకపోతే అక్కడ అపవాది వస్తాడు. నువ్వు పడుకునేటప్పుడు కళల్లో తిప్పుతాడు సినిమాని. నువ్వు పొద్దున్న లేసాడు అన్ని నార్మల్ అనుకుంటావు, అది ఒక విత్తనంగా నాటబడింది. ఒక చేదు వేరు తంత్రంది లోపలికి, నీలో తెలియని బిటర్నెస్ స్టార్ట్ అవుతుంది. వెంటనే నెక్స్ట్ రోజు తెలీదు, నెలలో పోగా, సంవత్సరాలు పోగా అవన్నీ నీలో పేరుకొని వస్తాయి. అనేక సార్లు మనలో అండి మనల్ని బాధపరిచే కార్యాలు, మనల్ని బాధ పెట్టే మాటలు బయటోడు కాదు, లోపట వారే. అవునా కాదా? నీ గురించి తెలిసిన వారే నీ గురించి మాట్లాడుతావు, నీకు బాధ కలిగిస్తారు. నీ గురించి ఏం తెలియని వాడు మాట్లాడాడు అనుకో, నవ్వుకుని వెళ్ళిపోతావు, వాడికి ఏం తెలియదురా అని. కానీ నీ గురించి అన్నీ తెలిసిన వాడు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి నా బ్రతుకు అన్నట్టు ఉంటుంది. మనల్ని విమర్శనలోకి, మనల్ని కృంగతల్లోకి, మనల్ని నిరుత్సాహంలోకి తీసుకెళ్ళిపోతుంది. చూసి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో తెలియని చేదైన వేరు లోపట ఉన్నాయా? మాటల ద్వారంగా అపవాది విత్తిన విత్తనాలు ఉన్నాయా?
కానీ ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతుంది. ఎందుకంటే మీ మాటలు ఎలా ఉండాలంట? తేనెలాగా ఉండాలంట. కైండ్ వర్డ్స్ ఆర్ లైక్ హనీ. You speak the truth, tell the right thing with kindness. How can I be kind అనొద్దు. Is not God being kind in your life? నేను దయతో ఎలా మాట్లాడతాను అంటున్నావు, వాడు చేసిన పనికి నేను ఎలా మాట్లాడతాను అంటున్నావు. దేవుడు నీ పట్ల దయ చూపించలేదా? నువ్వు చేసిన తప్పు వాడు మాట్లాడిన మాటలు, వాడు చేసిన పని కన్నా గొప్పది కాదా? నీ పెద్ద తప్పు పైనే దేవుడు నీకు అంత దయ చూపించినప్పుడు ఎవడో ఏదో చిన్న పొరపాటు చేశాడని ఎంత సీన్ కొడతామే? వీఆర్ ట్రైంగ్ టు బి అబ్యూజివ్. కైండ్నెస్. ఈరోజు మన మాటలండి ప్రేమతో ఉండాలి, దయతో ఉండాలి. ఇంకా బైబిల్లో చూస్తూ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చూస్తే కూడా మనము మాట్లాడేది సత్యము మాట్లాడాలంట. అందుకని మస్కాలు కొట్టద్దు, లేనిది మాట్లాడద్దు. ఇతరులను బలపరచాలని నేను మాట్లాడాల్సినవి వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలని పొగిడేశానండి. కాదు కాదు కాదు. నీ పొగడతో ఎట్లా ఉండాలి? సత్యం ఉండాలి, గ్యాస్ కాదు. ఈరోజు చాలామంది గ్యాస్ కొడతారు బాగా, పుస్ వెళ్ళిపోవాలి పైకి. నువ్వు పోరా దగ్గర నుంచి అన్న దగ్గర గ్యాస్ బలూన్ ఎప్పుడు పట్టుకున్నారా? గ్యాస్ బలూన్ కొడతానికి కారణం ఏంటి? వదిలితే పైకి పోవాలి. ఆ గ్యాస్ బలూన్లు పుస్తలు కొట్టిన తర్వాత పిల్లల చేతిలో అయ్యి 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 అంటాడు, ఎక్కడో వదులుతాడు, పాపం ఎగిరిపోయింది, బలూన్ పోయింది. చూసి ఈరోజు చాలామంది కూడా ఇతరులకి గ్యాస్ కొడతారంట. నా జోడుకు నువ్వు రావద్దు, అది కాదు. స్పీక్ ట్రూత్ బట్ విత్ లవ్. ఆ మాట చదివితే ఎలా ఉంది? చదువుతారు. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు. వి స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ఇంగ్లీష్ ఇంకా చాలా బాగుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, తెలుగులో ఉంది. వి స్పీక్ ట్రూత్. మేము సత్యము మాట్లాడుతున్నాం. దేన్ని బట్టి అయితే? ప్రేమను బట్టి. ప్రేమ ఉంది కాబట్టే సత్యం మాట్లాడుతున్నాం. కానీ ఆ సత్యం మాట్లాడేది ఎలాగంట? సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకును మనమును అన్ని విషయములలో ఎదుగుదుము. మంచిగా కొరకు సత్యం చెప్పరా అన్నావు కాబట్టి, రే నువ్వు మొన్న చేసిన పిచ్చి పని నేనైతే అలా చేయను, నేను చాలా మంచోడిని, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, నువ్వు ఇలాంటి పనులు చేసావు కాబట్టి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఇట్లా బ్రతుకోకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, నేను సత్యమే కదా మాట్లాడుతున్నాను. అవును, అలాంటి పని చేసాడు ఎప్పుడు పనికిరాడు. చేసిన తప్పుని ప్రేమతో సరిదిద్దు. కానీ ఎందుకు పనికిరావని నిర్ణయిస్తానికి, భవిష్యత్తుని నిర్ణయిస్తానికి నీకు అధికారం లేదు. ఈ మాట అర్థమవుతుందా? యూ హ్యావ్ నో రైట్ టు డిటర్మైన్ మై ఫ్యూచర్. నేను నా జీవితంలో సాక్ష్యం ఇక్కడ నిలబడి చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో ఎంతోమంది నా భవిష్యత్తును నిర్ణయిస్తానికి ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ వారి మాటలు ఏ ఒక్కటి నా లైఫ్కి 1% కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వలే. యూ హ్యావ్ నో రైట్ టు డిటర్మైన్ అదర్స్ ఫ్యూచర్. ఇతర జీవితంలో నాశనము పలికావా, వస్తుంది నీకే నాశనము, దరిద్రము. జాగ్రత్త. నువ్వు అందరూ చెప్పు ఎందుకు పనికిరావండి, చివరికి నువ్వే పనికిరావు. హ్యావ్ వాల్యూ, హ్యావ్ వాల్యూ. నీ మాటలు సత్యము మాట్లాడు. ఇలాగ ఉండద్దయ్యా, ప్రేమతో మాట్లాడు. ఇలాగ చెయ్యొద్దయ్యా, ప్రేమతో మాట్లాడు. అనేక సార్లు తప్పు చేసేవారు తప్పు అని తెలియక చేస్తున్నారా, తప్పు అని తెలిసి చేస్తున్నారా? అనేక సార్లు తెలిసే చేస్తున్నాడు. తెలిసే చేస్తున్నాడు. పైగా నువ్వు వెళ్తున్నావు దేవుని బిడ్డ అని. ఏం చేస్తున్నావు? నువ్వు చేసిన తప్పు నాశనమరా, నువ్వు దరిద్రమరా, నువ్వు పోరా నరకానికి, నువ్వు చావరా, దరిద్రపు చావు అని ఇంకేమన్నా కడతదా? వాడు ఎప్పటికైనా నీ మొహం చూస్తాడా? వాడు చచ్చే ముందన్నా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడా? ఇడి దగ్గర పోయి ప్రార్థన అడుగుదామని? వద్దురా బాబు, చచ్చేవాడిని కూడా ముందే చంపేస్తారు రైడు. ఎప్పటికి రాడు నీ దగ్గరికి. లెట్ యువర్ లవ్ బీ ఇన్ బ్యాలెన్స్. స్పీక్ ద ట్రూత్ విత్ లవ్. స్పీక్ ద ట్రూత్ విత్ జెంటిల్నెస్, విత్ గ్రేస్, విత్ సీజనింగ్. మన మాటలు దేవుని ఎడల మనుషులకి నిరీక్షణ కలిగినట్లుగా మాట్లాడాలండి. మన మాటలు దేవుని ఎడల మనుషుడికి నిరీక్షణ కలిగినట్లుగా మాట్లాడాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వారంలో ఎవరిని చంపారు? కత్తి తీసుకుని చంపాలా? మాటలు చంపేశారు. ఈరోజు చాలామంది మాటలతో మనుషుల్ని చంపేస్తున్నారు, విమర్శలతో మనుషుల్ని చంపేస్తున్నారు. జీవితాలను ముందుగానే నిర్ణయించి వీడి దరిద్రం, వీడి నాశనం, వీడి పనికిరాడు, వీడి వేస్ట్ స్టాంపులు కొట్టేశారు. అదే స్టాంపు దేవుడు నీకు కొట్టాడు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? అదే స్టాంపు దేవుడు నీకు కొడితే ఈరోజు ఇక్కడ ఉంటావు నువ్వు. ఈరోజు ఇక్కడ ఉన్నవారం మనం అందరం ప్రయత్నం చేసేది, దేవా నేను మారతానికి నువ్వు తరుణం ఇచ్చావయ్యా, నువ్వు ప్రేమించే దేవుడు, నీ ప్రేమను వల్ల నీ సత్యములో నేను బ్రతుకుతానికి నాకు అవకాశం ఇచ్చావు ప్రభా.
దేవుని వాక్యంలో చూస్తానండి, Proverbs 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట ఏం చేస్తాడంట? ఆన్సర్ ఇవ్వే, ఆన్సర్ వద్దని చెప్పట్లా, రైట్ ఆన్సర్ ఇవ్వే, సత్యమే మాట్లాడు. కానీ మాట్లాడే టోన్ చాలా ముఖ్యం. నువ్వు మాట్లాడే టోన్ చాలా ముఖ్యం. వాచ్ యువర్ టోన్స్. ఎందుకంటే కుటుంబాన్ని కట్టేది, నాశనం చేసేది ఈ టోన్సే, మాట్లాడే విధానమే. యు సీ ద వే యు స్పీక్. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. కోపం మీ ఇంట్లో అలాగొస్తే ఇలా చల్లారుతుందా, లేకపోతే బుసుకు మీదకి వెళ్తా పోతుందా? ఎందుకంటే నెక్స్ట్ ఏంటి? ద హార్ష్ వర్డ్, నొప్పించు మాట కోపమును రేపును. కోపాన్ని రేపుతుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:16 ఒకసారి చదువుదామండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనిని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానమును చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ రీతిగా మనం ఉండాలంట. ఎలాగంట? కీర్తనలతో, ఇంకా సంగీతముతో, ఆత్మ సంబంధమైన పద్యములతో, ఇంకా ఏంటంటే ఆత్మ సంబంధమైన పద్యములతో, ఇంకా ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా. బోధించు, బుద్ధి చెప్పు, ఇవన్నీ ఎట్లా ఉండాలి? వాక్యం సంబంధించినగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. అందుకనే ఆరాధనలో పాటలు కూడా భాగంగా ఉంటాయి. ఆరాధనలో పాటలు ఏంటంటే మీరు అనుకోవచ్చు కేవలం మెసేజ్ చెప్తే మేము మెసేజ్ కాదు. అనేక సార్లు 1 hour మెసేజ్ కన్నా 5 minutes సాంగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. యు సీ, దట్ ఈస్ వాట్ ద ట్రూత్ ఇస్. అనేక సార్లు 1 hour మెసేజ్ నువ్వు విన్నా కూడా గుండె కదలతో. 5 నిమిషాల పాట నీ కంట్లోంచి నీరు, హృదయాన్ని కదిలించి కంట్లోంచి నీరు కారుతూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేయగలుగుతాం. యు సీ, సాంగ్స్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్ బికాస్ మ్యూజిక్ ఇస్ పవర్ఫుల్. మ్యూజిక్ ఎక్కడ నుండి వచ్చింది? పరలోకం నుండి. తెలియకపోతే ప్రకటన గ్రంథంలో చదివి చూడండి. మ్యూజిక్ ఇస్ ఫ్రమ్ దేర్. ఈరోజు అదే సంగీతాన్ని ఎవరు వాడుతున్నారు? అపవాది. ఈరోజు చాలా మంది అనుకుంటారు ఆలయంలో మ్యూజిక్ ఎందుకు, మ్యూజిక్లు అక్కర్లేదు, ఎంత లోక సంబంధం. ఎవరు చెప్పాడు? బైబిల్ ప్రారంభం నుండి చూడు. దావీద్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టాడంట. సొలొమోన్ ఇన్వెంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, డేవిడ్ ఇన్వెంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. కీర్తనలు, ఆసాపు కీర్తనలలో ఇంకా మనం చూస్తున్నాము. ఇంకా కోరా కుమారులు ఎక్కడ వచ్చారు? కోరా ఎక్కడ ఉన్నాడు? మోషే దగ్గర చూస్తాము, ఆ ఎడారులో చూస్తాము. అక్కడ నుండి ఆ పెద్దలో 70 elders ఒకడు, అక్కడ నుండి సాంగ్స్. మిరియాము చూస్తున్నాము, షీ సింగింగ్. వై కాంట్ షీ జస్ట్ స్పీక్? షీ సింగింగ్, షీస్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్. అక్కడ ఆనందము, ఆ పాటకు తగ్గట్టుగా ప్రతీది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమ కొరకు వాడుతూ ఇతరుల్ని బలపరచాలి. అది ఇక్కడ తెలియజేయబడుతుంది. మీరు కీర్తనలతో, ఇంకా పాటలతో, వాక్య సంబంధమైన మాటలతో ఒకరినొకరు బలపరచుకుని ఒకరిని కట్టాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా చూస్తూ ఉంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:11 చదువుదామండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనిని ఒకడు ఆదరించి ఒకనికి ఒకడు క్షేమావృద్ధి కలుగజేయుడి. ఏంటంట? మీరు ఇప్పుడు చేయించున్నట్లుగానే. తెస్సలోని సంఘాలుగా ఆ టైటిల్ వెళ్తుంది. దే హ్యావ్ బీన్ ఎ గుడ్ చర్చ్. వారు ఒకరినొకరు బలపరుస్తూ వచ్చారంట. ఈ ఆలయంలో ఈ ప్రశ్న అడుగుతా నాకు భయం వేస్తుంది బాబు. ఈ ఆలయంలో అడుగుతాను, ఎవరన్నా మిమ్మల్ని బలపరిచిన వారు ఇక్కడ ఉన్నారా? నేను బలపరచానని చెప్పొద్దు. నన్ను ఈ ఆలయంలో ఎవరన్నా బలపరిచారన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఎందుకంటే ఇక్కడ పేరు ఏంటంటే అనేక మంది ఒకరిని ఒకరు తీసుకుని వచ్చారు, నడిపించారు, ఇక్కడ ఇన్వైట్ చేశారు. వస్తాం మాత్రమే కాదు, దాని తర్వాత దట్ బిల్డింగ్ అదర్స్. ఎందుకంటే బిల్డింగ్ అదర్స్ అన్నప్పుడు ఎలా ఉండేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచుచు ప్రేమను చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురుగొల్పవలనని ఆలోచింతుము. ఈ మాట చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఎట్లా? ఒకరిని ఒకరు హెచ్చరించుచు. ఎందుకంటే చాలా మందికి హెచ్చరింపు అన్న మాట ఎట్లా జ్ఞాపకం వస్తుంది? హెచ్చరిస్తామంటే తిడతాము,
తిడతామా? హెచ్చరింపు మాట తిడతామా? ఇందుకు అట్లా అరుస్తున్నావు అని అడుగు. నేను హెచ్చరిస్తున్నాను అంటాడు. ఒరే హెచ్చరిస్తాం అట్లా కాదురా బాబు. అదే ఇంగ్లీష్లో చదివి చూస్తే ఆ మాట ఎలాగ వస్తుంది చూస్తే, లెట్ us think of ways to motivate one another. ఏంటంట హెచ్చరిక మాట ఏమని వచ్చింది? మోటివేట్. అంటే ఏది ఎలాగా మార్చుకోవాలో, ఏది ఎలాగ మార్పు తీసుకురావాలో, ఏది చేస్తాం మాని ఏది చెయ్యాలో. చూసి మోటివేషన్ ఇస్ నథింగ్ బట్, ఈరోజు మోటివేషన్ అన్న మాట చాలా మందికి నెగిటివ్ వర్డ్గా చూసుకుంటారు. మోటివేట్ అన్న మాటకు అర్థం ఏంటంటే, నీ పరిస్థితి ఇది కానీ నువ్వు ఇలా చేస్తే ఇలా మారుతావు అని చెప్పే మాట మోటివేట్. అర్థమవుతుందా? ఒరే సోమరివి అంటే సోమరి అని తిడతాం కాదు. ఇట్లా ఉండేవాడు సోమరిగా ఉంటాడు, ఇటువంటి వాడి జీవితం ఎందుకు పనికిరాదు, కానీ నువ్వు ఇలాగ అవ్వచ్చు, ఇలాగ అవ్వాలంటే ఇది చెయ్యాలి. దట్ ఈస్ మోటివేటింగ్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ డెఫినెట్లీ మోటివేట్స్. మన స్థితిని తెలియజేస్తుంది, మనం ఎలా బ్రతకాలో కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడంట మనము ముందు జ్ఞానం కలిగి ఉండాలి. బికాజ్ ఇఫ్ యూ నీడ్ టు రియల్లీ మోటివేట్ అదర్స్, ఇతరులకి ఎలాగ జీవించాలని చెప్పాలంటే నీకు తెలవాలి ఎలాగ జీవించాలో, నీకు తెలవాలి ఎలాగ ప్రార్థన చేయాలో, నీకు తెలవాలి ఎలాగ దేవుని కొరకు సాక్షిగా నిలబడాలో, నీకు తెలవాలి ఆశీర్వదించబడిన జీవితం అంటే ఎలా బ్రతకాలో, నీకు తెలవాలి నమ్మకంగా ఉండాలంటే ఎలాగో. యూ నీడ్ టు లెర్న్. దట్ ఈస్ వేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇందాక చదువు, ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు గురించిన జ్ఞానం. అక్కడే మనం చూస్తాం యుగ సంబంధమైన దేవత మనుషుడు కంటికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుందంట. నాట్ నోయింగ్ ద ట్రూత్, సత్యము తెలియని వారుగా. బట్ దెన్ ఇఫ్ యూ కమ్ హియర్, ఇక్కడ గమనిస్తే, లెట్ us think of ways to motivate one another to acts of love and good works. ప్రేమ సత్క్రియలు. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేస్తే, and let us not neglect our meeting together as some people do, but encourage one another, especially now that the day of his return is drawing near. ఇతరులను ఒకరిని ఒకరు బలపరచాలి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో మీ మాటలో మీరు జాగ్రత్త పడటానికి, అదుపులో తీసుకుంటానికి ఆశపడుతున్నారా? ఈరోజు మీకు చెప్పేది ఒకటే, జీవితంలో పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ క్రైస్తవుడు ఆయన పిలబడుతున్నాడు, నీవు క్రీస్తు సాక్ష్యం చెప్పబడుతున్నావు, నీవు ఫలించాలి, నీలో ఆత్మ ఫలము కనబడాలి, నీ జీవితంలో ఆత్మ ద్వారంగా నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో కార్యం జరిగించాలంటే నువ్వు మొదటగా నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ద్వారంగా యేసు చేతుల్లోకి అప్పచెప్పాలి. ఎప్పుడైతే నువ్వు యేసు చేతుల్లోకి అప్పచెప్తున్నావో, నువ్వు దేవుని కుమారుడు కుమార్తెను పిలబడుతున్నావు, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది. నీవు నీ జీవితం యేసు చేతుల్లోకి అప్పచెప్తంతో నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు చెప్పాలండి, మీరు చెప్పాలండి, ఇదిగోనయ్యా ఏది ఏమైనా నిన్ను వెంబడిస్తాను, ఏది ఏమైనా నీ కొరకు బ్రతుకుతాను, నా జీవితం అంతవరకు నీ కొరకు బ్రతుకుతాను. మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు గమనిస్తున్నారైతే ఇదిగో ఈ పరిస్థితులు మీరు చెప్పండి, ప్రభా నా జీవితంలో నాకు తృప్తిని దయచే, నాకు ధైర్యంని దయచే, నేను నిన్ను నమ్మి ఉన్నాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఐ నో. ఈరోజు మీరు చెప్పాలి, ఐ నో ద వన్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. నేను నమ్ముతున్నా నా దేవుడిని నేను ఎరిగి ఉన్నాను, నేను నమ్ముచున్న నా దేవుడిని నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితంలో విశ్వాసపు కార్యాలు కనబరచబడినవి. యూ హ్యావ్ టు సే ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్. నేను నిశ్చయంగా ఎరుగున్నాను. రెండో చెప్తాడు, ఐ నో ద వన్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్ అండ్ ఐఎమ్ షూర్. ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా చెప్తానని చెప్తున్నాడు. హీ షూర్. ఐ యూ షూర్ గాడ్ కెన్ హెల్ప్ యూ, గాడ్ కెన్ స్ట్రెంగ్థెన్ యూ, గాడ్ కెన్ ప్రొటెక్ట్ యూ, గాడ్ కెన్ లీడ్ యూ, గాడ్ కెన్ యూజ్ యూ, గాడ్ హస్ అనాయింటెడ్ ఆర్ విల్ అనాయింట్ యూ, మేక్ యూ స్టాండ్ ఫర్ హిస్ గ్లోరీ. నమ్ముతున్నావు అంటే చెప్పండి, ప్రభా నాకు తెలిసింది, నేను కలిగి ఉన్నది నిన్ను మాత్రమేనయ్యా, నేను నమ్మేది నిన్నేనా ప్రభా, నా జీవితంలో కార్యం జరిగించాల్సింది నీవే ప్రభా, నా జీవితాన్ని మార్చగలిగిన శక్తి నీకేనయ్యా, నాకు కావాల్సిన బలం ఇవ్వగలిగింది నీవేనయ్యా, నన్ను లేవనెత్తగలిగింది నీవే ప్రభా, నా జీవితంలో సారము, నా జీవితంలో విలువ ఇచ్చేది నువ్వేనయ్యా, నా జీవితాన్ని చక్కబెట్టేది నీవేనయ్యా. అయ్యా నాకు కావాల్సిన శక్తి దయచేయి, నా మాటల్ని నేను అదుపులో పెట్టుకునే శక్తిని నాకు దయచేయి, నేను మాట్లాడే విధానం ఇతరుల బలపరిచే రీతిగా ఉండాలి, నా మాటలను నీ చిత్తము జరిగించడానికి నీ వాక్యానికి అంగీకారంగా ఉండాలయ్యా. నిరుత్సాహము, కృంగిదల అయ్యా, లోకకరమైన మాటలు, చేతకానికరమైన మాటలు నా నుండి తీసేయ్యా. అపవాది ఎన్నో పోరాడచ్చేమో కానీ నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవా, నేను నిన్నే నమ్ముతున్నాను, నేను నీ మీదే ఆధారపడుతున్నాను, నీ మీదే ప్రభా
చెప్పండి, ప్రభుత్వం చెప్పండి, ఏదేమైనా నిన్ను విడవనేసయ్యా, నిన్ను మరవనయ్యా, నీ ప్రేమను నేను మరవలేనయ్యా. నా జీవితంలో మార్గము, సత్యము, జీవము నీవే. నా జీవిస్తానికి ఆధారము నీవే ప్రభా. నా జీవితకాలము నీ కొరకు బ్రతుకుతానయ్యా. నన్ను వాడుకో అయ్యా, నీ సాక్షిగా నన్ను వాడుకో అయ్యా. నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభా. నీ చిత్తము జరిగించే జీవితము నాకు దయచేయ్యా. అడగండి, ప్రభుని అడగండి, ధైర్యంగా అడగండి. ప్రభు వందనములయ్యా, మా జీవితంలో కార్యం జరిగించే దేవా, కార్యం జరిగిస్తానికి శక్తి కలిగిన దేవా, బలవంతుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాక్యము కార్యము జరిగించాలి. ఈ జీవితంలో ఎదుర్కొంటే పోరాటంలో, ఈ జీవితంలో ఉన్న పోరాట పరిస్థితుల్లో దేవా, మా జీవితంలో మాకు కావాల్సిన నెమ్మది దయచి, స్థితిగతులు బట్టి, పరిస్థితులు బట్టి చెదరనవద్దు, బెదరనవద్దు. మా చుట్టూ అపవాది ఎన్ని దాడులు చేసి మమ్మల్ని ఎంత కుంగ చేయాలని, ఎంతగానో మమ్మల్ని దాడి చేయాలని వాడు ప్రయత్నాలు చేసినాడు. నీ మాట నమ్మదగిందయ్యా. నీ శక్తి, నీ ఆత్మ దూరంగా మాకు అనుగ్రహించే దేవుడు అయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి, ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరిగించు. నీవు మాత్రమే కార్యము జరిగించగలుగుతానికి బలవంతుడు అయ్యా. నీకు మాత్రమే సాధ్యమయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న మా అందరినీ లేవనెత్తు. నువ్వు ఇచ్చిన అభిషేకం, నువ్వు ఇచ్చిన పిలుపు, నువ్వు కోరిన పని అయ్యా, నీకు ఘనత, మహిమ, గౌరవం తెచ్చిన రీతిగా మేము బ్రతకాలయ్యా. Lord, until you say it's done, we are never done, Lord. It is never done, Lord. మమ్మల్ని బలపరిచేది నీవే. నీ వాగ్దానాలే నమ్మదగినవి. నీ వాగ్దానాలే మమ్మల్ని లేవనెత్తేది. నీ వాగ్దానాల ద్వారానే మమ్మల్ని బ్రతికింపజేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించు. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నడిపించు. నీ సన్నిధి, నీ తోడు, నీ ఆత్మకార్యం మా మధ్య జరిగించి కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.